శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 2వ శ్లోకం. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. అర్థం. కానీ ఈ భావసూత్రం పవిత్రతను సంతరించుకున్న సమయంలో జీవబ్రహ్మ సమైక్యం ఏర్పడుతుంది. పాంచభౌతికమైన ప్రాణి ప్రారంభంలో భూతాత్మ, తరువాత సాధన సంపదతో, సంస్కారంతో, సర్వేశ్వరునికి అనుగ్రహంతో, పవిత్రమైన మనోభావాలతో భూతాత్మగా మారి చివరకు పరమాత్మతో సమానుడవుతాడు. బ్రహ్మవిదుడు బ్రహ్మస్వరూపుడే. జ్ఞానికి జ్ఞానగమ్యునికి వ్యత్యాసం ఉండదు. తెలుసుకునేవాడే తెలుసుకొనవలసిన వాడవుతాడు. అప్పుడు జీవునికి బాహ్యబంధం నుండి ముక్తి లభిస్తుంది. ఈ ముక్తికి పరమావధి పరమాత్మలో లయించిపోవటం. అదే ఆత్మ సాయుధ్యం. జీవన్ముక్తులు కోరుకునే మహావరం, మహాలయం ఇదే. ఇలా తనలో తన సృష్టి లయింపచేసుకునే లయగ్రాహి తాను. లయించగలడు, తరగడు. ఈ తరగని తరగతికి చెందిన పరమాత్మ అవ్యయ రూపంలో శరీరం అనే పురంలో ప్రవేశించి అన్నింటినీ చూస్తూ సాక్షిభూతంగా ఉంటాడు. శరీరంలో నశించే భాగం కొంత ఉంది, నశించనిది కూడా కొంత ఉంది. శరీరం నశించినా అందులో నశించని అవినిశ్వర తత్వమే అవ్యయం. ఆ తత్వం ప్రతి శరీరంలో ఉంది. అదే దేహపురిలో ప్రవేశించి ఉండే పురుష పదార్థం. అన్ని దేహాల్లో ఉన్నది అదే తత్వం. కాబట్టి అవ్యయుడైన ఆ పురుషుడు సర్వసాక్షి. పురం లాంటి శరీరమే అతని సాధనా స్థలం, పుణ్యక్షేత్రం. కానీ క్షేత్రంలో ఉన్న ఆ సర్వసాక్షికే ఆ క్షేత్ర రహస్యం తెలుసు. క్షీణించేది క్షేత్రం, క్షీణించకుండా చూసుకునేది కూడా క్షేత్రమే. కాబట్టి క్షేత్ర రూపంలో ఉన్న శరీరంలో కొంత భాగం క్షరం, మిగిలినది అక్షరం. ఏది క్షరం, ఏది అక్షరం అనే విషయం కూలంకషంగా తెలుసుకొని అక్షర భారతిని ఆరాధించే వారికి దారి చూపే క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏ తీర్థయాత్రలకు, గుళ్లకు, గోపురాలకు వెళ్ళవలసిన పని లేదు. ఈ క్షేత్రాన్ని, ఇందులో ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే అన్నింటినీ సాధించినట్టే.